నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ క్యాన్సల్ అవుతుందా? చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ అయితే చేస్తున్నారన్నమాట. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని క్యాన్సల్ చేయండి, లేదంటే పోస్ట్‌పోన్ చేయండి, లేదంటే వేరొక సిటీలో జరిపించండి అని ఈ టైప్‌లో పోస్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ట్వీట్స్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని ఎందుకు క్యాన్సల్ చేయాలి మరి? దానికి రీజన్ ఏంటిది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ జూన్ 28న మన ఇండియన్ టైమింగ్ టేబుల్ ప్రకారం అయితే జూన్ 29న వస్తదన్నమాట. అసలు ఎందుకు క్యాన్సల్ అవుతదనే విషయానికొస్తే, సో, మనకి వరల్డ్ వార్ జరుగుతుందన్నమాట. సో, వరల్డ్ వార్ కారణంగా మనకి ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని క్యాన్సల్ చేయాలని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మనకి యూఎస్ఏ వాళ్ళ నుండి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట. అదేంటంటే, సో, యూఎస్ఏలో ఉన్న పీపుల్స్‌కి అంటే అక్కడున్న ప్రజలకి డేంజర్ జోన్ అయితే పెట్టారనమాట. అంటే ఒక వార్నింగ్ అయితే వచ్చింది. సో, వరల్డ్ వార్ జరుగుతుంది. యూఎస్ఏలో ఉన్న పీపుల్స్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. సో, వాళ్ళు బయటకెళ్ళొద్దని ఈ టైప్‌లో ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చిందనమాట. సో, ఇప్పుడు వాళ్ళు బయటకెళ్తే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతది. ఎవరికైనా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ అయినా సరే, వేరే ప్రజలైనా సరే, ఎవరైనా సరే యూఎస్ఏ వాళ్ళకి కొంచెం డేంజర్ జోన్‌లో ఉన్నారు. సో, వాళ్ళు బయటకెళ్ళకపోతే మంచిగుంటదని ఈ టైప్‌లో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఈరోజు మార్నింగ్. సో, మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో జరగబోతుంది. సౌదీ అరేబియాకి అండ్ యూఎస్ఏకి చాలా దూరం అయితే ఉంటది. అండ్ ఇప్పుడు యూఎస్ఏ డేంజర్ జోన్‌లో ఉంది కాబట్టి, వార్ జరుగుతుంది కాబట్టి, సో, అందుకనే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని క్యాన్సల్ చేపించండి. అండ్ సూపర్ స్టార్స్ సేఫ్టీ మనకి ముఖ్యం. సో, ఇప్పుడు ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ మిస్ అయితే పోయేదేమీ లేదు. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ ట్వీట్స్ అయితే చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ఇది ఆపేసేయండి, పోస్ట్‌పోన్ చేయండి, లేదంటే యూఎస్ఏలోనే జరిపించండి. సౌదీ అరేబియాలో కాకుండా నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌ని యూఎస్ఏలోనే ఏదో ఒక చోట జరిపించండి అని ఈ టైప్‌లో ట్వీట్స్ అయితే చేస్తున్నారన్నమాట. అండ్ ఒక టైప్‌లో వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్ అందరూ డబ్ల్యూడబ్ల్యూఈకి. మీరు గనక ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌ని క్యాన్సల్ చేయకపోతే మంచిగుండదు అని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, ఇంకా వారం టైం అయితే ఉంది నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌కి. బట్ స్మాక్ డౌన్ కూడా సౌదీ అరేబియా నుండే ఎయిర్ అవుతదంట. లైవ్ అన్నది సౌదీ అరేబియా నుండే వస్తది కాబట్టి మనకి. సో, స్మాక్ డౌన్ కూడా సౌదీ అరేబియా నుండే లైవ్‌ని చూపిస్తారు. అంటే స్మాక్ డౌన్ కంటే ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నమాట. ఫ్రైడే కంటే ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. సో, ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ అవుతదన్నమాట. అందుకనే పోస్ట్‌పోన్ చేపించండి అని ఈ టైప్‌లో అంటున్నారు. బట్ మనకి ఇప్పటి వరకు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అఫీషియల్‌గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌ని క్యాన్సల్ చేస్తున్నామని ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, చూడాలి మరి ఏ డెసిషన్ తీసుకుంటదనేది ముందు ముందు తెలుస్తది. కొంచెం టైం ఉంది కాబట్టి సో, చూడాలి ఏమైనా జరగొచ్చు. సో, దీనిపైన మరి మీరేమంటారు? క్యాన్సల్ చేస్తే మంచిగుంటదా? క్యాన్సల్ చేయకపోతే మంచిగుంటదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.